విన్నావు కదమ్మా, పెళ్లి చేయాలంటే ముందు జాతకాలు చూడాలి కదా. పెళ్ళేంటి నాకు చెప్పకుండా చేస్తారా? నువ్వు చేసేవని నాకు చెప్తున్నావా? నా జీవితం మీద నాకు హక్కు లేదా? అయితే నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకునే హక్కు, నిన్ను పెంచిన ఆ హక్కు మాకు లేదా? మీరు చెప్పిన పెళ్లి సంబంధం నేను చేసుకోను. మరి ఆల్రెడీ పెళ్ళైన వాళ్లతో రెండో సంబంధం కోసం క్యూ కడతావా? డాడ్, ఆ మాట అంటేనే నీకంత కోపం వస్తే ఆ పని నువ్వు చేసినప్పుడు నాకెంత కోపం రావాలి? నా రక్తం ఎంత మరిగిపోవాలి? ఇంట్లో కూతుర్ని ఆ ఇంటి పరువులా భావిస్తాడు తండ్రి. అలాంటి పరువుని ఒక్కసారి కాదు, చాలాసార్లు రోడ్లో పెట్టావు. ఇక నీ మాటలు ఎందుకు వినాలి, ఎందుకు తగ్గాలి? ప్లీజ్ డాడ్, ఇంకా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. తిరిగి మోసం చేయటానికా? అది కాదు డాడ్. ఒకసారి నీకు అవకాశం ఇచ్చాను గ్రీష్మ. పెళ్లికి ముందే మల్లిక పిలిచిందని ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోయావు. అప్పుడే చెప్పాను, ఇంకోసారి ఈ గడప దాటితే నేను తీసుకునే నిర్ణయం వేరేలా ఉంటుంది అని. నెల తిరగకుండానే ప్రాణాల మీదకు తెచ్చుకుని ఇక మీద అలా చెయ్యనని బోరుమని ఏడిస్తే నిన్ను నమ్మి ఇంటికి తీసుకొచ్చాను. మొన్నటికి మొన్న ధ్రువకి వసుంధరతో పెళ్ళయ్యాక కూడా తిరిగి తను పిలిచాడని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయా. ఈసారి పట్టుమని 10 రోజులు కూడా ఆ ఇంట్లో నీ పాదాన్ని మోపలేకపోయావు. ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చిందంటే అదీ లేదు. ఇంకా ధ్రువను పట్టుకునే వేలాడుతున్నావు. తను వసుంధరతో సంతోషంగా లేను, తనకి విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పాడు డాడ్. ఓ, మరైతే విడాకులేవి ఎక్కడా? ఒక బంధంలోకి మనస్ఫూర్తిగా వెళ్ళటం, ఆ బంధాన్ని నిలుపుకోవటం, ఇవన్నీ మీరనుకుంటే సరిపోదు. అయినా మల్లిక నిన్ను కోడలిగా అంగీకరిస్తుందన్న నమ్మకం నీకుందా? తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు డాడ్. ధ్రువ నాతోనే ఉన్నాడు. ఒకప్పుడు ధ్రువ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మల్లిక ఆంటీ నా వైపే ఉన్నారు అన్నావు. ఏమైంది? ఇప్పుడు ధ్రువ నీ వైపే ఉంటాడన్న నమ్మకం 100% ఉందా? చూడు గ్రీష్మ, పెళ్ళంటే కుటుంబం మొత్తం తీసుకోవాల్సిన నిర్ణయం. అప్పుడే కలిసికట్టుగా ఉంటారు. కనీసం ఇప్పటికైనా ఈ విషయం అర్థం చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. అయ్యో, అంతా అయిపోయిందే. నా పెళ్లి మీద వీళ్ల పెత్తనాలేంటి? ఆ కూలి దానికి పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారసుడు, నాకు ఒక కూలి వాడి కొడుక. దానికంటే చావటం నయం. నేనేం చేయాలి? రంగి చేస్తోందేంటి? ఏదో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసుంటుంది. చెప్పు రంగి. అమ్మా, ఇప్పుడే మల్లిక మేడం ఆ వసుంధర మాట్లాడుకోవడం విన్నాను. దేని గురించి? చాలా పెద్ద విషయమేనమ్మా. ఇది చెప్తామనే కాల్ చేశాను మేడం. ఈ నిమిషంలో నాకు ఏది అవసరమో అదే చెప్పావు రంగి. ఇక నేనుంటానమ్మా.
ఒకేసారి అత్తాకోడళ్ళ జుట్టు నా చేతిలోకొచ్చింది. మల్లిక, నా ఇంటికి పంతుల్ని పంపించి జాతకం చూపిస్తావా? ఇక నుంచి నీ జాతకం నేను రాస్తాను. మీ ఇంట్లో చాలా డ్రామా జరుగుతోంది వసుంధరా. ఈ డ్రామాలో నేను ఎంటర్ అయితే ఎలా ఉంటుందో ఇద్దరికీ కళ్ళు బయర్లు కమ్మేలా చూపిస్తాను. నందిత, ఈరోజు నేను డాక్టర్ని కలిశాను. ధ్రువ లివర్ సర్జరీ కోసం అందరం శాంపిల్స్ ఇచ్చాం కదా, వాటి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్లో కేవలం వసుంధర మాత్రమే మ్యాచ్ అయిందంట. ఆ విషయం వసుంధరకి చెప్పారు. ధ్రువకి లివర్ ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకుంది. ఒప్పుకోవడమే కాదు నందిత, తనే ఇవ్వాలి అనుకుంటున్నానని, తనే ఇస్తాను అని పట్టుబట్టి మరీ ఒప్పించింది. ఈ విషయంలో మనమంతా వసుంధరకి చాలా రుణపడిపోయాం. ధ్రువాని కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. ధ్రువ తన ప్రేమని మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఒక మనిషి ఏం తప్పు చేసినా తల్లి మాత్రమే కడుపులో పెట్టుకుంటుంది అంటారు. కన్న తల్లి కూడా క్షమించలేని తప్పుల్ని కూడా తన గుండెల్లో దాచుకుని క్షమించింది. నందిత, మన ఇంటికొచ్చే కోడలి వల్లే మనకి అదృష్టం వస్తుంది అంటారు. అది 100కి 100 పళ్ళు నిజం నందిత. తను వస్తూనే ఈ ఇంటికి కళ తెచ్చింది, సంతోషాల్ని పంచింది, కంపెనీని ఒక దారిలో పెట్టింది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఒక్కోసారి ప్రతాప్ నన్ను తొందరగా వదిలేసి వెళ్ళిపోయారని జాలిపడి ధ్రువాని నన్ను చూసుకోవడానికి ఏరి కోరి వసుంధరిని ఇంటికి పంపించాడేమో అనిపిస్తుంది. లేదంటే ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఎక్కడుంటారు నందిత? నిజమే, వసుంధర లాంటి అమ్మాయి ధ్రువ జీవితంలోకి రావటం ధ్రువతో పాటు మనందరి అదృష్టం. ధ్రువకి నయమైతే చాలు. వాణ్ణి ఆ రోజు అలా చూడలేకపోయాను. ఏంటి నందిత ఆలోచనలో పడ్డావు? నాకు తెలుసు ధ్రువ అంటే నీకు ఎంత ఇష్టమో. వాడి గురించి నువ్వెంత బాధపడుంటావో నేను అర్థం చేసుకోగలను. నీకింకో మంచి విషయం చెప్పనా? మన ధ్రువ పరిస్థితి కూడా రోజు రోజుకి కొంచెం బాగుపడుతోందని డాక్టర్స్ చెప్పారు. నువ్వేం టెన్షన్ పడకు. నీ మేనల్లుడు మళ్ళీ ఆరోగ్యంగా ఈ ఇంట్లో అడుగు పెడతాడు. అదే జరగాలని భగవంతుడికి రోజు దండం పెట్టుకుంటున్నాను. అటు వెళ్తూ ఇటు వెళ్తూ అత్తా అత్తా అంటూ కనబడుతూ కాళ్ళకి చక్రాలు కట్టినట్టు ఇల్లంతా తిరిగేవాడు. ఇప్పుడు ఆ గదిలో నుండి కూడా బయటికి రావటం లేదు. వాణ్ణి కోలుకునేలా చేయి స్వామి. నందిత, నీ మేనల్లుడి గురించి దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? మన వసుంధర ఉందిగా, ఏమీ కాదు. కంగారు పడుకో, సరేనా?
ధ్రువ ఒప్పుకుంటాడా అని అడుగుతున్నావు అంతేనా? ఇప్పుడు ధ్రువకి వసుంధర లివర్ ఇస్తుంది అని చెప్పలేను. చెప్తే వాడు సర్జరీ వద్దంటాడు. చూసావు కదా ఇంతకు ముందు వాడు చేసిన గొడవ. అందుకే ఆపత్ సమయానికి పూర్తిగా అబద్ధం కాకుండా పూర్తిగాను నిజం చెప్పకుండా కురుక్షేత్ర సమయంలో ధర్మరాజు గట్టిగా అశ్వత్థామ అతః తర్వాత చిన్నగా కుంజరహ అన్నట్టు నేను కూడా ప్రస్తుతానికి లివర్ ఇస్తోంది నూరని చెప్పాను. నీ బాధ నాకు అర్థమైంది నందిత. ఇలా చేయడానికి నాకు మనస్కరించలేదు. కానీ నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అర్థం చేసుకో నందిత. ధ్రువాన్ని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు, కానీ వసుంధర పరిస్థితి ఏంటి? ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासेन रामा దేవుడా, ఇంకొక వారంలో సార్కి ఆపరేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలి. ఈ వారం రోజులు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకునే శక్తి నాకివ్వు. ఇప్పటి వరకు నువ్వు ఈ చిన్న చిన్న సంతోషాలు ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్. అవి ఇక్కడితో ఆగిపోకుండా చూడు స్వామి. అవును వసుంధర, ఇవాళ పొద్దున్నే ఎక్కడికెళ్ళావు? నీకోసం వస్తే కనబడలేదు. అదా, గుడికి వెళ్ళానత్తయ్య. సార్ లేచేలోపు వచ్చేద్దామని. లోకంలో అన్ని చోట్ల దేవుడే కనబడతాడు అంటారు. నిన్ను చూడబోతేనేమో ఆయన ఎటు చూసినా నువ్వే కనబడేటట్టున్నావు. వావ్, సూపర్ సీన్. బురకా వేసుకొని పూజలు చేసే కోడలు, హారతి తీసుకుంటున్న అత్తగారు. ఎంతో విచిత్రమైన ఇల్లు ఇది. ఇక్కడ అన్నీ విచిత్రంగానే జరుగుతాయి. గ్రీష్మ, నువ్వేంటిక్కడ? అదేంటి ఆంటీ అలా అంటారు? మీరు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. మరి ఇంత కన్సర్న్ చూపిస్తున్నప్పుడు నేను కూడా మీకు ఎంతో కొంత కృతజ్ఞత చూపించాలి కదా. అందుకే వసుంధర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసి ధ్రువని చూసుకోవటానికి మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను.
కానీ ఇక్కడ వసుంధరని చూసి ఆశ్చర్యపోయానంటే నమ్మండి. ఎప్పుడూ చిన్నప్పుడు పతివ్రత అంటే సతీ అనసూయ, సతీ సావిత్రి అన్నట్టు గుర్తు. ఆ కథ సరిగా గుర్తులేదు. గుర్తున్నంత వరకు చెప్తాను. నడవలేని తన భర్త కోరిక తీర్చడం కోసం నెత్తిన బుట్టలో పెట్టుకుని మోసుకుంటూ బయటికి తీసుకెళ్ళింది అని విన్నాను. ఇప్పుడు ఈ సతీ వసుంధర బుట్ట బదులు బురక వేసుకుందా? సూపర్! కొత్త పతివ్రత ఆన్ బోర్డ్. వసుంధర నువ్వు ఇంత చేస్తుంటే ధ్రువకి తెలియాలి కదా. అదే కదా న్యాయం. ఏంటి గ్రీష్మ, బెదిరిస్తున్నావా? నువ్వు రాజ్య కూతురు అనే ఒకే ఒక కారణంతో చేతితో కాకుండా నోటితో సమాధానం చెప్తున్నాను. అదే తప్పైపోయినట్టుంది. ఇక నుండి నీ హద్దులో నువ్వు ఉండకపోతే. హద్దులా? ఉండకపోతే ఏంటి? ఏం చేస్తారు? చెప్పండి ఆంటీ, ఏం చేస్తారు? మీరు నన్ను ఇంకేం చేయగలరు? మీరు మీ కోడలు కలిసి ఇన్నాళ్ళు నాకు స్కెచ్ వేశారు. ధ్రువని నాకు కాకుండా చేసి నేను కూటికి కూడా గతిలేని కార్తీక్తో ఉండాలని ప్లాన్ చేశారు. ఇంతకంటే నన్ను నాశనం చేయటానికి నాకేం మిగిలింది? కానీ బాల్ ఎప్పుడు ఒకరి కోట్లో మాత్రమే ఉండదు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇప్పుడు నా టర్న్ వచ్చింది. అన్నట్టు ఇంకో వారంలో ఆపరేషన్ అంట కదా. ఈ టైంలో నేను వెళ్ళి ఈ వసుంధరని నూరని చెప్తే ధ్రువ ఎలా రియాక్ట్ అవుతాడంటారు? ఒకవేళ దాని దగ్గర తీసుకోవాల్సి వస్తే చావనైనా చస్తాను, కానీ దాని సహాయం మాత్రం నాకొద్దు. అది లివర్ ఇస్తే నేను బతికినా చచ్చినట్లే. గ్రీష్మ, ప్లీజ్ ఈ టైంలో ఇలాంటివేమీ వద్దు. నీకు కోపం నా మీదే కదా, నన్నేమైనా చెయ్యి. నువ్వెప్పుడు నా ఫస్ట్ టార్గెట్ కాదు వసుంధరా. మొదట మల్లిక ఆంటీ, ఆ తర్వాత ధ్రువ. నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోయటంలో పిహెచ్డీలు తీసుకున్నారు ఈ తల్లి కొడుకులు. ప్రస్తుతం గాలి నీ వైపు వీస్తోంది అంతే. నువ్వు కేవలం వీళ్ల సైన్యంలో చేరి నా తల మీద ఎక్కి కూర్చున్నా వీళ్ల సేవకురాలివి మాత్రమే. గ్రీష్మ, నోరు అదుపులో పెట్టుకో. ఇంకాపు. అసలు నేనింకా ఆట మొదలు పెట్టనేలేదాంటీ. ఈసారి మీ ఇద్దరిని ఎదుర్కోటానికి నా ప్రిపరేషన్తో నేనొచ్చాను. ఒకటి ఒప్పుకోవాలేమో, ఈ సంవత్సరానికి కాదు, ఎప్పటికీ బెస్ట్ అత్త కోడళ్ళు మీరే.
మీకు ఈ అవార్డు ఇవ్వటానికే వచ్చాను. కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్దామని కొన్ని ట్విస్ట్లు పెడదామనుకుంటున్నాను. ముందు ఒక చిన్న కాదు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటారు. పెద్ద టెస్టే పెడదాం. కొడుకు ప్రాణమా, కోడలి త్యాగమా, దేనికి ఓటేస్తారండి? నేను చూడాలనుకుంటున్నాను. గ్రీష్మ, ఆయన నిన్నెప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగే చూశారు. దయచేసి పాతవేవి మనసులో పెట్టుకోకు. ఆయన ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించు. మీరిద్దరూ కలిసి పెరిగారు. ఇప్పుడు ఆయన ప్రాణాలతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం కుదుటపడ్డారు. ప్లీజ్. చెప్తే ఏమవుతుంది వసుంధరా? ఆవేశంలో బీపీ పెరిగిపోతుందేమో. అప్పుడు సర్జరీ చేయరేమోనని భయపడుతున్నావా? ధ్రువ సాహెబ్, ఆ ఫ్రూట్స్ కానా హే? వచ్చేసావా నూర్? అదేంటి నూర్, నీ చేతికి కుంకుమంటిందేంటి? మీరు పూజలు చేయరు కదా? ఓ ఓ కుంకుమ కాదు, అవి హాత్ కట్ గయా.